కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం సంగోజ్పేట గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం ప్రారంభమైంది. శనివారం 5వ రోజు చైతన్య మహారాజ్ వడ్వాన్ వారి సంకీర్తన అందరి హృదయాలను కదిలించింది. విశ్వానికి తండ్రి అయిన కర్మ తప్పదని మరియు అన్యాయంతో సంపాదించిన సొమ్ము 10 సంవత్సరాల సుఖాన్ని ఇస్తుందని, 11వ సంవత్సరం మాత్రం కర్మను అనుభవించవలసిందేనని అన్నారు. తల్లిదండ్రులకు జీవితాంతం సేవ చేసేవాడు నిజమైన దేవుడని చెప్పారు. ఈ నరజన్మానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ భగవంతుని నామస్మరణ చేయాలని సూచించారు. భగవంతుడు నామస్మరణ చేసే వారందరూ భగవంతులని పేర్కొన్నారు. భజన మండలి సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని తాళాలు, మృదంగ వాయిద్యాలతో భక్తి పారవశ్యంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నింపాయి. కార్యక్రమంలో మృదంగం మాస్టర్ పుండలిక్, బాబు మహారాజ్, నామ్దేవ్, సంజీవరావు, నర్సింహులు, కేశన్న, మారుతి, బాలరాజ్, లక్ష్మయ్య, తుకారం, సాయిలు మరియు చుట్టుప్రక్కల గ్రామాల వారు, కోనాపూర్, హన్మాజీపేట్, సీతాయిపల్లి, సర్వాయిపూర్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ బాన్స్వాడ మండల ప్రతినిధి వడ్ల శ్రీనివాసాచారి. లాభం చెప్దామని చెప్తున్నారు. మరి లాభం చెప్తూ ఇంతవరకు ఆగిర్రా, ఇంతవరకు ఆగలేరు మహారాజు. ఇంకా ముంగడు కూడా చెప్పారు. सोनशके पाप जाय त्रिविध तो ताप आयुष्य विठोबाचे नाम ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆది భౌతిక 3 రకాలైనటువంటి తాపాలు కూడా ఈ రకమైనటువంటి భగవంతుని నామచింతనం ద్వారా దూరైతాయి. తాపము దూరైతే మరి పాపము సోనశకే పాపము కూడా దూరం అయిపోతుందని చెప్పారు. మరి త్రీ కీర్తనాచే నటనాచే నాశిలే వ్యవసాయ ప్రయోశ్చిత్తాచే ते नावची नाही पापाचे ऐसे केले పాపం యొక్క పేరు కూడా మిగలకుండా ఉంటది అని చెప్పారు. మరి జడతిల పాపే జన్మాంతరిచి జన్మాంతరి యొక్క పాపాలు కాలిపోకుండా భగవంతుని నామం ఉంది. మరి మహారాజు ఇంతవరకు చెప్పి తుకారాం మహారాజు గారు ఆగుతారా? ఇంకా ఆగారు. ఈ సమగ్రమైనటువంటి విషయాన్ని, సమగ్రమైనటువంటి విశ్వాన్ని Bye.